అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ మంచితనమే నవీన్ యాదవ్ పిలుచుకుంటుంది. కానీ ఎవరో డబ్బులు ఇస్తేనో కావాలని పిలిస్తేనో వచ్చినటువంటి వ్యక్తులు కారు. కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమ దశలో 1250 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే చూసి తెలంగాణ విభజన చేసి సమైక్య ఆంధ్ర నుంచి తెలంగాణ విభజన చేసి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆ రోజు మరి కేసీఆర్ గారు ఏమన్నారు, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, నా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది. దానికంటే ముందు తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట మాట్లాడింది. మరి దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు, కాంగ్రెస్లో విలీనం చేయలేదు. స్వతహాగా తనే కూర్చొని కేసీఆర్ గారు సీఎం అయినాక ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరారు, మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, తెలంగాణ ప్రాంత బిడ్డలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాక అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసి చేయవలసినటువంటి పనులు ఒక్కటి కూడా నిజాయితీగా చేయకుండా సెక్రటరియట్కు ఏ రోజు ఇప్పుడు రాకుండా ఈ 2 సంవత్సరాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాడు. నెలకు 7,000 రూపాయలు. అంటే ముందే ఇప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు అప్పులు ఉన్నాయి, దానికి ఒక శ్వేతపత్రం తెలుసుకోవాలి, మొత్తం లెక్కలు చూసుకున్న తర్వాతే హామీలు ఇవ్వాలి, లేకుండా నోటుకొచ్చిన హామీలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అవగాహన లేకుండా ఎట్లుంది? నోటుకొచ్చిన హామీలు ఇచ్చినా ఎక్కడ తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఏం ఈ రోజు 200 విద్యుత్ ఛార్జ్ కావచ్చు, 200 యూనిట్లు బస్ ఫ్రీ కావచ్చు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కావచ్చు, మరి ఈరోజు అదేవిధంగా సన్నవడ్లకు బోనస్ కావచ్చు, ఉద్యోగాలకు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏవైతే చెప్పినామో ప్రతి మాట తూజా తప్పకుండా ఈ 2 సంవత్సరాలలో చేసినాం. మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాయి. అదేవిధంగా తులం బంగారం అని ఈ బాకీ ఉన్నాయి. ఈ ఇంకా 3 సంవత్సరాల కాలపరిమితి ఉంది మాకు. ఈ 3 సంవత్సరాలలో చెప్పిన మాట ఏది తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మంత్రులు పోతుంటేనే మీరు ఇచ్చిన హామీలన్నీ ఎడిపోయినాయి అని చెప్పి నిలదీసి మరి 4,000 పింఛన్ ఇస్తాను ఇయ్యలేదని చెప్పి ఈరోజు ముసలమ్మ కూడా అడగటం అయితే జరిగింది, ఒక వృద్ధురాలు అడగటం అయితే జరిగింది. ఇట్లాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురైనాయా? ఎదురైనప్పుడు వాళ్ళకి మీరు చెప్పే మాటలేను వాళ్ళు ఖుద్దు చెప్తా ఉన్నారు మాకు. ఏ తలుపు తట్టినా కేసీఆర్ చేసిన అప్పులకు మితి కట్టుకుంటూ చెప్పినటువంటి ప్రజాపాలన వచ్చింది. ఏ మాట తూచా తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రజలకు చెప్పిన హామీలను నెరవేరుస్తూ ఉన్నాడు. మాకు మిగిలిపోయినటువంటి 4,000 పెన్షన్కు కూడా సమయం వస్తుంది, మాకు కూడా తప్పకుండా వస్తుందని చెప్పి భరోసాతో ఉన్నామని చెప్పి ఈరోజు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి హామీలు ఏమున్నాయండి, 2,500 ఒకటి, తులం బంగారం ఒకటి, ఈ పింఛన్ ఒకటి, అన్నీ చేసినాం. ఈ 3 మిగిలినాయి. ఈ 3 కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం కదా, వాళ్ళకి మాట తప్పి లేము కదా. మరి ఈరోజు ఆయన ఒక్కటి మాట్లాడుతూ ఉన్నాడండి, ఉద్యమంలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోతే శ్రీకాంతాచారి తల్లికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కదండి. మరి శ్రీకాంతాచారి తల్లిని తీసుకుపోయి హుజూర్ నగర్లో పెద్దోళ్ళ మీద నిలబెడతామే గెలుస్తుందా? అంటే నువ్వు కావాలనే ఇచ్చినవా, లేకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇచ్చినవా? ఎంతవరకు కరెక్ట్ అది? అసలు వాళ్లకు మరి అట్లానే అలాంటి అమరవీరుల కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి అమరవీరుల కుటుంబాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకున్న దాఖలాలు కొన్ని ఉన్నాయి మీకు తెలుసు? ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అమరవీరులు 1,250 మంది ఏ విధంగానైతే ప్రాణ బలిదానం త్యాగం చేసిరో ఆ కుటుంబాలను ఆదుకుంటాం. సమయం వచ్చినప్పుడు ఆ కుటుంబాలకు అన్ని రకాల కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు కూడా మరి చెప్పారు, ఉద్యమం సమయంలో ప్రాణాలు వదిలినటువంటి 1,250 మంది కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తాం, సమయ సందర్భాలను బట్టి అన్నీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ పోటీ ఎట్లా ఉండబోతుందంటే ఒక యుద్ధం లాగా ఉండబోతుంది. సానుభూతితో అయినా కానీ కొన్ని ఓట్లు పడతాయి అని చెప్పి బీఆర్ఎస్ ఎట్లయినా కానీ ఇక్కడ బలం పెంచుకోవాలి, లేకుంటే గెలిపే లక్ష్యంగా బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా మాదే అయిపోయిందని అంటే ఒక ధీమా వ్యక్తం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక మార్పు అనేది రాబోతూ ఉంది. అంటే ఈ ప్రచార దృశ్యాలు చూసుకున్నట్లయితే అంటే ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ఎదురు లేదు. ఇవాళ బీజేపీ మాట్లాడే మాటలకు చెప్తే నేను చాలా చెప్పవలసి వస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా, ఖాతాలు తెరుచుకొని అన్నాడు. నల్లధనం విదేశాలలో ఉన్నది అంతా తీసుకొని వచ్చి పేదలకు ఇస్తా అన్నాడు. ఏమైంది? నల్లధనం ఎటుపోయింది? ఈరోజు ఉన్న డబ్బంతా ఆదానికి అంబానీకి కట్టబెట్టి జిఎస్టీ వేసి పేద ప్రజలను నడ్డీరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన చూసి ఓటేసే పరిస్థితి ఇక్కడ లేదు. అయినా
ఒక్క సీట్ ఈడ బీజేపీ గెలిస్తే పరిపాలన చేస్తుందా? బీజేపీ ఏమైనా అధికారం వస్తుందా? ఏ విధంగా వేస్తారు బీజేపీ ఓటు? ఏ విధంగా వేస్తారు? అంటే ఏ విధంగా చేస్తారు అనేది అది ప్రజల ఆలోచన అన్నమాట. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఓట్లను పెంచుకునే పరిస్థితిలో వెళ్తుంది అన్నట్లు నేను చెప్తున్నా. లేదు, అలాంటిది ఏం లేదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలకు చెప్పినటువంటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక 5,000 ఓట్లు అంటే గతంలో కన్నా ఒక 5,000 ఓట్లు మెజారిటీ కనుక బీజేపీకి పడినట్టయితే కాంగ్రెస్ ఓటమి ఖాయం అన్నట్లు కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి మీరు బయట నుంచి వచ్చారు కదా, మరి ఇక్కడ అసలు ఎంతవరకు పరిశీలించారు? అది నేను ఒకటే చెప్తా. ఈరోజు నేను తిరుగుతున్నటువంటి డివిజన్లలో చూస్తూ ఉంటే ఏ తలుపుని తట్టినా నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు చేసినటువంటి పనుల గురించి వాళ్ళే మాకు స్వాగతం పలికి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు కాంటాక్ట్ చేసి ఓడిపోయినట్టు మాకు తెలియదు ఆ ఇష్యూ. అక్కడ పోతే ఆ ప్రజలు చెప్తా ఉన్నారు, మహిళలు చెప్తా ఉన్నారు. పేదలంటే పేదల కొరకు పనిచేసేటువంటి వ్యక్తి, పేదల కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తి, అటువంటి కుటుంబం శ్రీశైలం అన్నది. మరి నవీన్ యాదవ్ గారు అంత చాలా మంచి వ్యక్తి. ఏ పండుగ వచ్చినా ఏ సందర్భం వచ్చినా తలుపు తడితే అందరికీ కూడా డబ్బులు ఇచ్చో వస్తువులు ఇచ్చో ఏమో కావాల్సినటువంటి ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఎక్కడైనా రౌడీయిజం ఇట్లాంటి పేర్లు కానీ ఇట్లాంటి మాటలు కానీ రౌడీయిజం పెరుగుతుంది, లేకుంటే ఇట్లా రక్త చరిత్ర మళ్ళీ ఒక చరిత్రలకి ఏర్పడుతుంది ఇక్కడ ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? ఇది కేవలం నేను తిరుగుతున్నప్పుడు ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట కాదు. ఇది కేవలం చంద్రశేఖరరావు కుటుంబం ద్వారా వస్తున్నటువంటి మాటలు. ఇవి చెప్తున్నాయని ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, చంద్రశేఖర్. అంటే వాళ్ళ మాటకు నేను ఒక కౌంటర్ ఇస్తాను. మరి శ్రీశైలం యాదవ్ దగ్గర చైతన్య రథాలు తీసుకున్నప్పుడు ఈయన రౌడీ అని తెలియదా? కవిత పెళ్లి చేసుకునేటప్పుడు నీకు డబ్బులు లేకపోతే ఈయన డబ్బులు ఇచ్చినాడు రౌడీ అని తెలియదా? తీసుకోవద్దు కదా, నువ్వు అంత నీతిమంతుడవు కదా, ఎందుకు ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నావు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా వాళ్ళే. అంటే నువ్వు చెప్పినట్టు ఉంటే మంచిది, లేకపోతే రౌడియా? నీ పార్టీలో ఉంటే మంచిది, లేకపోతే రౌడియా? అంటే నువ్వు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. ఈ విధంగా మాట్లాడడానికి సిగ్గు శరం ఏమైనా ఉండాలి ఆ హరీష్ రావుకి, ఆ కేటీఆర్కి. ఏం మాట్లాడుతూ ఉన్నారండి? అప్పు కార్డు అంట. రేవంత్ రెడ్డి గారు అప్పున్నాడు, అప్పు కార్డులు కొట్టిస్తున్నావు, అవి పట్టుకొని తిరగండి అంటే ఎవరికి అప్పున్నామండి? కాంగ్రెస్ పార్టీ చెప్పినవి ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పబ్లిక్ ఇచ్చుకుంటా పోతుంది. 2 సంవత్సరాల కాల పరిమితిలో చెప్పినవి ఇచ్చినాం, మిగిలిపోయినా ఏమైనా ఉంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చేసి అందరికి ఇస్తాం. మీరు చక్కగా అడిగారు ఒక క్వశ్చన్. ఇప్పుడు బ్రదర్ ఒక మాట అన్నారు, ఏంటంటే కేవలం జూబ్లీ హిల్స్ లో నడుస్తున్నటువంటి ఈ ఒక ఉప ఎలక్షన్ లో ఇంత పెద్ద జనగణన బయట నుంచి కూడా వేరే స్టేట్ నుంచి కూడా వచ్చే ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదా. ఎస్, అవునండి, వేరే స్టేట్ కాదండి, మొత్తం భారతదేశం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తారండి. ఎందుకు వస్తారు అని అంటే గత 10 సంవత్సరాలు గడీల పాలన జరిగిందండి. ఆ గడీల పాలన కోసం ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఆ గడీల పాలనను నిర్మూలించడం కోసం ఆ గడి పాలన మరొక్కసారి రావద్దనే ఉద్దేశంతోనే చేస్తుంటారు. గడి పాలనకి ప్రజాపాలనకు ఉన్న తేడా మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు కూడా. చూడండి, సెక్రటేరియట్ ఎంత విశాలమైనటువంటి సెక్రటేరియట్ ఆఫీసు. అందులో మీరు చూడండి, ప్రతి కార్వాయిదారు లేకపోతే ప్రతి పని చేసేవాళ్ళు, ప్రతి ఉద్యోగి కానీ లేకపోతే పనికి నిమిత్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కిటకిటలాడుతూ ఉందనండి ఇక్కడ. కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల్లో అది కట్టబడగల ముందు వేరే దగ్గర ఉన్నా కూడా గడిల నుంచే తాను కేవలం ఫోన్ల ద్వారానో లేకపోతే వ్యక్తుల ద్వారా నడిపించారు. కానీ అక్కడ మాత్రం ఆఫీస్ ద్వారా నడుస్తుందండి. నిజమైనటువంటి ప్రజాపాలన అంటే ఇది అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ రకంగా అంటున్నాం. ఇంకో మాట అన్నారండి మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ వాళ్ళ దాదా జాగిరా అని అన్నట్టుగా. నిజమేనండి, బయట వాళ్ళకి ఇస్తే ఇది ఒక సుసంపన్నమైనటువంటి ఏరియా అండి. ఇది జూబ్లీ హిల్స్, బంజారా ఇక్కడ సుసంపన్నమైన ఏరియా, అంతా సెటిల్స్ అయింది. కానీ ఇక్కడ శ్రీశైలం యాదవ్ వాళ్ళు మాత్రం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ప్రతి ఇల్లు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇస్తేనే న్యాయమైనటువంటి ఉంటుందనే ఉద్దేశమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఆయన వేరే రకమైనటువంటి వ్యక్తి కాదండి. ప్రతి మనుషుల యొక్క గుండెల్లో వాళ్ళ యొక్క కుటుంబం యొక్క జీవితం ఉంటుందండి. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ కుటుంబం ఆధారపడింది స్టార్టింగ్లో వీళ్ళ కుటుంబం ఉన్నాయండి. ఇది నేను కంఠబద్ధంగా చెప్పగలను.